వాక్యాన్ని చెప్పే మా మీద మీకున్న అభిమానంతో మీరంతా మమ్మల్ని చూడడానికి, మా మాటలు వినడానికి వచ్చినందుకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామములో కృతజ్ఞతలు అలాగే శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనందరి మధ్య ఉన్న బంధం అది రక్తబంధం, ప్రాంతీయ బంధం లేదా కుటుంబాలను బట్టి ఉన్న బంధం కాదు. వేరు వేరు ప్రాంతాల్లో మనం పుట్టినా, వేరు వేరు స్థలాలకు చెందిన వాళ్ళమైనా మనమంతా ఒక్కటిగా దేవుని మాటలు వినడానికి, కూడి రావడానికి గల ప్రధాన కారణం మనందరం కడుగబడింది ఒకే ఒక్క రక్తం వల్ల. అది మనందరికీ ప్రక్షాళన అనుగ్రహించిన మహానుభావుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం వల్ల మనం అంతా కడుగబడ్డాం. ఆ రక్తమే మనందరినీ కలిపింది. అంటే లోకంలో మనుష్యులు శరీరాన్ని బట్టి ఇచ్చే బంధాలు, బంధరికాలు, వాటికి విలువనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు అవి కూడా, ఆ బంధాలు కూడా విడిపోతున్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, తల్లిదండ్రులు విడిపోతున్నారు పిల్లలతో. శరీర సంబంధమైన బంధాలే నిలబడలేనప్పుడు మనందరినీ దేవుడు ఒక బంధంతో కలపాలి అనుకున్నాడు. అది ఆత్మ సంబంధం. బైబిల్లో రాయబడిన ఒక మాట చదువుకొని ముందుకు వెళ్తాను. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, ఎందుకంటే చాలా ఆలస్యమైంది. మీరంతా పనులు చేసుకొని అలసిపోయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక రేపటి దినం ఎలాగా కలుస్తాం కాబట్టి మరి కొద్ది మాటలు, దేవుని మాటలు క్లుప్తంగా నేను చెప్పి మిమ్మల్ని ఇళ్ళకు పంపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే, పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి మీరు సమాధానము అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో అంటున్నాడు. ఏమండి? ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏ బంధం అంటున్నాడు? సమాధానం అనే బంధం. బంధం ఏర్పడాలి అంటే మనుషుల మధ్య కావాల్సింది సమాధానం. ఎటువంటి సమాధానం? భార్యాభర్తలు విడిపోతున్నారంటే దానికి కారణం వాళ్ళిద్దరి మధ్యన సమాధానం లేకపోవటం. సమాధానం అంటే ప్రశ్నకు జవాబు చెప్పే సమాధానం కోసం ఇక్కడ చెప్పటం లేదండి. ఏం సమాధానం? ఇద్దరి మధ్య ఉన్న బంధం సమాధానం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, లేదా ఒకరినొకరు సహించటం, భరించటం. దాన్ని బట్టి బంధాలనే ఉంటాయి. ఇప్పుడు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, మనందరినీ కలపడానికి దేవుడు మనతో సమాధాన పడ్డాడు. ఎలా సమాధానం? దేవునికి మనతో సమాధానం ఏంటి? ఎందుకు సమాధానం? మనమంతా దేవునికి విరోధులుగా మారిపోయాం. ఎలా? మన క్రియల చేత, మన పాపముల చేత. అది క్రియల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ఊహల ద్వారా కావచ్చు. రకరకాలుగా దేవునికి విరుద్ధంగా మనం మారిపోయినప్పుడు, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడే తిరిగి బంధాన్ని మనతో కలుపుకోవాలి అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు చూడండి, భార్యాభర్తలు విడిపోయినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తిరిగి తన భర్తతో లేదా తన భార్యతో బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇరువురిలో ఏ ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరు కలవాలి అనుకుంటున్నా మరొకరు కలవకుండా దూరంగా ఉంటూ ఉంటారు. అలా కలవాలి అనుకునే వాళ్ళల్లో అది చేతకానితనం అని మనం అంటాం, లేదంటే వాళ్ళు ప్రేమ లేని వాళ్ళని అంటాం, లేదంటే అవకాశవాదులని మనం అంటాం, మనుషులుగా మనం ఉపయోగించే మాటలు. మరి నిజానికి దేవుడు మనతో ఎందుకు సమాధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి? మనం మంచివాళ్ళుగా ఉన్నామా అంటే లేదు. మనందరికీ ఆది తల్లిదండ్రులైన ఆదాము, అవ్వలే ఆ రోజే దేవునితో ఉన్న బంధాన్ని తెంచేసుకున్నారండి.
6 రోజులు దేవుడు విశ్వాన్ని కలుగు చేశాడు. అందులో మనుషులకు అవసరమైన వాటి అన్నిటినీ కలుగు చేశాడు. మన కోసమే సృష్టించబడిన ప్రతిదీ మనుషుల కోసమే చేశాడు. చివరికి మనిషిని తన స్వరూపంలో చేశాడని మీకు తెలుసు. తన రూపంలో మనల్ని చేసుకొని సమస్తాన్ని మన కాళ్ళ క్రింద పెట్టి మనం అనుభవించడానికి చేసి 6 రోజులు కష్టపడ్డాడు. అది ఎంత కష్టం అంటే 24 గంటల రోజైతే కాదు. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకునే దినాలు, మొదటి దినము, రెండవ దినము, భూమి మీద ఉన్న కాలమానం కాదు. దేవుని కాలమానం వేరు, భూమి మీద మనుషుల కాలమానం వేరు. కాలమానం కోసం అందుకే ఒక పాట రాశాను, 1000 ఏండ్లైన ఒక యుగం అని. ఎందుకంటే ఆయన దృష్టికి ఎలా ఉందంటే 1000 సంవత్సరాలు భూమి మీద నరులు గడిపిన అది గతించిన నిన్నటి వల్లే అనిపిస్తుంది అని అన్నాడు. అది మీకు తెలుసు. అంటే దేవుడు వేరే కాలమానం, మనది వేరే కాలమానం. ఇప్పుడు ఇండియాలో మన టైం లేదు. అప్పుడు అందరూ చాలామంది పడుకునిపోయి ఉంటారు, ఎందుకంటే 12 దాటిపోయింది అక్కడ. కనుక భూమి మీదే రకరకాల స్థలాల్లో కాలమానాలు వేరవుతున్నప్పుడు దేవుని కాలమానం మన కాలమానానికి అతీతమైనది. అలాంటి కాలమానంలో దేవుడు మనతో బంధాన్ని ఏర్పాటు చేసుకొని మనం కావాలని కోరుకొని ఎంతకాలం కష్టపడ్డాడు అంటే, అస్తమయమును ఉదయమును కలుక ఒక మొదటి దినమాయను అంటే విశ్వదినము అన్నారు దాన్ని. విశ్వదినం. బైబిల్ తెలియని వాళ్ళు కూడా తప్పు పట్టాలనుకున్న వాళ్ళు 24 గంటలు దేవుని సృష్టి ఏంటండి అని తప్పు పట్టిన వాళ్ళు. నిజానికి అది ప్రకృతి విశ్వచక్రాన్ని చేయడానికి దేవుడికి అంతకాలం పట్టింది. అది ఎంతంటే లెక్కలేని కాలం. అంటే కోటాను కోట్ల సంవత్సరాలు. మనకు అర్థమయ్యే భాష. ఒక రోజు కోటాను కోట్ల సంవత్సరాలు. అంటే ఒక రోజే కోటాను కోట్ల సంవత్సరాలు అయితే 6 రోజులు ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ఆయన కష్టపడాల్సి వచ్చింది. ఎవరి కోసం? మన కోసం. మన కోసం ఆయన కలలు కన్నాడు. మనకు కావాలి అని కోరుకున్నాడు. అది జగత్తు పునాది వేయబడక మునిపే అన్నది మీలో కొంతమందికి తెలుసు. ఆయన సంకల్పం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుతాయండి. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నీతివంతులమునై ఉండాలని కదా కోరుకున్నాడు. ఆయన కన్న కలలు ఏంటంటే, ఆయన కనబోయే పిల్లలుగా మన మీద ఆయన పెట్టుకున్న ఆశలు ఏంటంటే, నా పిల్లలు నాలా ఉండాలి, నా పిల్లలు నాలాంటి భావాలు కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. కోరుకున్నట్లుగానే తన రూపంలో వాడిని చేశాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అన్నాడు. చేశాడు. కానీ తర్వాత మనుషులలో వచ్చిన క్యారెక్టర్, స్వభావం మారిపోవడం చూసి ఆయన బాధపడ్డాడు. ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈ పిల్లల కోసం నేను చేసిన ఈ ప్రకృతి వాళ్ళు అనుభవించాలి అనుకుంటే ఆ సంతోషం ఆయనకి ఎక్కువ కాలం మిగలలేదు. బహు కొద్ది కాలంలోనే మనిషి తప్పు చేయటం వలన ఆయన విశ్రాంతిలోకి అప్పుడే వెళ్ళాడండి. అప్పుడే ఇలా విశ్రాంతిలోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఎక్కువ 100 సంవత్సరాలు ఏం గడవలేదు కదండి. ఆదాము బ్రతికిందే ఇంచుమించు 700 సంవత్సరాలు చెల్లదంతా బ్రతికాడు. అంటే ఆదాము బ్రతికింది 700 అయితే కోటాను కోట్ల సంవత్సరాలు ఎక్కడ? ఆదాము బ్రతికిన సంవత్సరాలు ఎక్కడ? అది ఎప్పుడు? హెబెలు కయ్యను తర్వాత షేతును కన్న తర్వాత అండి ఆదాము కాలమాన. అంటే ప్రకృతిని చేసి దేవుడు మనిషి చేతిలో పెట్టి అలా విశ్రాంతి తీసుకున్నాడో లేదో వెంటనే ఆయనకు ఒక భయంకరమైన వార్త వినిపించింది. ఏంటంటే తన పిల్లలు తనతో బంధాన్ని తెంచుకున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నాయనా మీరు పండు తినకండి, తినుదినమున నిశ్చయముగా మీరు చతురు అని చెప్పాడు. తిన్నారు. అపవాది చెప్పిన ఒక మాటను నమ్మారు. తమ కోసం కష్టపడి చేసిన తండ్రి మాటను ధిక్కరించారు. అందుకు దేవుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి, వాడితో మాట్లాడాడు. మీకు అసలు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? తినుదినమున నిశ్చయముగా మీరు చతురు అని నేను చెప్పానుగా, మీరు చచ్చిపోతారు. కానీ వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. అంటే దేవుని దృష్టిలో చావు అనగానే ఎడబాటు. ఈరోజు మనం చావు, మరణం అని పేరు పెడుతున్నాం చూసారా? ఈ మరణం అంటే ఏంటి? మన నుంచి మనకు కావలసిన వాడు దూరం అవటమే చచ్చిపోయారండి, మరణించారండి, వెళ్ళిపోయారండి, దూరం అయ్యారండి. పలు పర్యాయ పదాలు ఇవన్నీ తెలుగులో. దేవుడు కూడా తినుదినమున నిశ్చయముగా మీరు చతురు అంటే ఈ శరీరం మట్టిలో చావటం కోసం ఆయన చెప్పలేదు. నా దృష్టిలో మీరు చనిపోయిన వారితో సమానం. ఇంకా నా దృష్టిలో మీరు లేరు, నా దృష్టిలో మీరు చనిపోయినట్లే అన్నది దైవ నిర్ణయం, ఆయన ఆలోచన.
కనుక ఎప్పుడైతే మనిషి దేవుని మాటను ధిక్కరించాడో ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాల్సిన వీళ్ళు దేవుని కంటే గొప్పవాళ్ళు అవ్వాలి అన్న ఒక దురాశ ప్రేరితులై అపవాది చెప్పిన మాటలు నమ్మి కాదన్నమ్మా ఆయన వద్దన్న పండును తిని ఆయన మాటలు ధిక్కరించడం వాళ్ళు చనిపోయారు. ఆ రోజు నిశ్చయముగా చతురు అన్నాడంటే దేవుని మాటకు తిరుగులేదు కదా, చచ్చినట్టే కదా. అది శరీర సంబంధమైన మరణం అయితే కాదు. మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళతో ఎడబాటు అంటే దేవుడు దూరం అయిపోయాడు. దేవుడు వాళ్ళకి ఏమైందండి? దూరం అయిపోయాడు. మరి దూరం అయిపోయిన దేవుణ్ణి మళ్ళా కలిపేది ఎవరు? ఏమండి? దూరం అయిపోయిన దేవుణ్ణి ఎవరు కలుపుతారు? ఎవరు తీసుకొస్తారు? దేవుడు చూస్తే మహాశక్తి స్వరూపుడు, మనిషి చూస్తేనేమో అల్పుడు శరీరంలో. కానీ దేవుడు ఏం చేశారంటే మనం మంచివాళ్ళమని గొప్పవాళ్ళమని కాదు, కానీ ఆయనే మెట్టు దిగి తన పిల్లల కోసం వాళ్ళు బట్టలు లేరని గ్రహించినప్పుడు అపవాది వాళ్ళని కేవలం బట్టలు లేని వారుగా చేసేసింది. అంటే సిగ్గు అనేది వాళ్ళకి తెలిసేటట్టు చేసింది. కానీ ఏమైనా అది వాళ్ళు సిగ్గు కప్పిందా, కప్పే సలహా ఇచ్చిందంటే లేదు. వాళ్ళు దిగంబరులుగానే ఉన్నారు, చెట్టు చాటును దాక్కున్నారు. దేవుడు పిలిచాడు, వాళ్ళు ఏదో కచ్చడాలు కట్టుకున్నారు ఆకులతో. దేవుడే జాలిపడ్డాడు, నా పిల్లలే కదా అని చర్మపు చొక్కాయలు కుట్టి చేయించి వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఎంత అనుకున్నా తన పిల్లలు ఆయన కాదనుకోలేకపోయాడు. మనం ఆయన కాదనుకున్నా, పిల్లలుగా మనం ఆయనకు దూరం అవ్వాలి అనుకున్నా, ఆయన తన కన్న పిల్లలకు దూరం కాలేకపోయాడు. కాబట్టి ఆయనే ఒక మెట్టు దిగి తను తగ్గించుకొని తిరిగి తన పిల్లల్ని తన ఎద్దకు చేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగమైన యేసుప్రభు రాక. ఎందుకు జరిగింది యేసుక్రీస్తు యొక్క రాకడ? ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద? తండ్రితో సమాధానాన్ని ఇవ్వాలి. భూమి మీద ఎవరికి ఇవ్వాలి సమాధానం? తండ్రితో. అంతే కదండి. అందుకే అంటున్నాడు, ఒకసారి చదువుదాం అలా మాట. కాబట్టి ఎఫ్సీ పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. కనుక మీరు ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటున్నాడు. చూడండి, ప్రేమతో ఏం చేయాలి? సహించాలి. దేవుని పిల్లలారా, ఆ సమాధానాన్ని దేవుడు తన పిల్లలు దూరమైన మనతో తిరిగి ఆయన బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అంటే దేవుడే రాజీకి వచ్చాడు అని అర్థం. అంతే కదండి. దేవుడు ఎలా రాజీకి వచ్చాడు? మనం రాజీ పడడానికి చాలా సందర్భాల్లో మనకు అహం అడ్డు వస్తుంటుంది. అంటే నేనేంటి, నేను తగ్గించుకుని వెళ్ళటం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి, అది నాకు సిగ్గు, అది నాకు అవమానం. ఏమంటే భార్య భర్తల మధ్య తగులు వస్తాయి. వచ్చినప్పుడు మాట్లాడడానికి ఇద్దరు మొహమాట పడుతుంటారు. మొహమాటం అంటే మొహమాటం కూడా అనగానే దాన్ని వాళ్ళు ఏమనుకుంటుంటే అహం అంటారు దాన్ని. నేను ఎందుకు రావాలి, ఆయనే తగ్గరాని, తప్పు అయిందే కదా అని భార్య అనుకుంటుంటుంది. ఆమెదే తప్పు కదా, ఆమె రమ్మని. ఇలా ఒకరినొకరు అహాలకు పోయి వాళ్ళ మధ్య సంబంధం తెగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా ఎన్నో బంధాలు తెగిపోయిపోవడం మీకు తెలియదు కాదు. కానీ దేవుడు అంతటి వ్యక్తి ఆయన అన్ని మనకిస్తే మనమే ఆయన ఎదిరించి మనమే ఆయనకు దూరం అయిపోయి ఆయనతో బంధాన్ని మనమే తెంచేసుకొని ఇన్ని మనమే చేసుకుంటే తిరిగి మరలా దేవుడే మనం పాపులుగా మారిపోతే ఆయన మనల్ని తిరిగి పొందడానికి ప్రయత్నం ఏం చేశాడంటే ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఒక మాట చదువుతండి. ఏమంటే హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తన పిల్లల విషయం అంటున్న మాట ఏంటా మాట? నేను వారి దోషముల విషయమై ఎవరికి దయ కలిగిందటండి? దేవునికి దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకొనను. వారి పాపములను ఎన్నడును జ్ఞాపకం చేసుకొని ఎవరంటున్నారు ఈ మాట? ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు అంతటి వాడు ఏమంటున్నాడు? నేను వారి పాపం విషయమై దయ కలిగి ఇక నేను వారి పాపములు ఎన్నడును జ్ఞాపకం చేసుకోను. అంటే ఆయన మర్చిపోయాడనా? నేను మర్చిపోలేదు, నువ్వు చేసినవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నేను జ్ఞాపకం చేసి తలుచుకోలేదు. అప్పుడప్పుడు అంటుంటారు, నువ్వు చేసినదంతా నాకు తెలుసు, కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను మర్చిపోలేదు, కానీ నేను కావాలని కోరుకున్నాను కాబట్టి నేను వచ్చాను.
దేవుడు ఈరోజు సర్వమానవాళితో అంటున్న మాట అండి ఇది. అందరితో దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఆ మాట, మీరు కావాలి నాకు, మీరందరూ నాకు కావాలి. మరి కావాలి అంటే అందరూ బంధాలు తెంచేసుకున్నారు. తెంచినప్పుడు ఈ బంధాన్ని కలిపేది ఎవరు? అలా కలపడానికి తొలి మెట్టు, తొలి అడుగు మెట్టు దిగాడు. ఎంత దిగాడు అంటే, ఫిలిప్పీ పత్రిక చూద్దాం యేసు ప్రభు వారి కోసం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఏమండి 5వ వచనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మనతో చెప్తున్నాడు. నా పెద్ద కొడుకు ఉన్నాడే, నా పెద్ద కొడుకు యేసుప్రభు జ్యేష్ఠుడు కదండి, ఆయనకి తండ్రికి తండ్రి అంటున్నాడు. నా కొడుకు ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు మీరు తెచ్చుకోండాలా. అప్పుడప్పుడు తమ్ముడు చిన్నోడు తప్పు చేస్తూరే, మీ అన్నను చూసి బుద్ధి తెచ్చుకోరా, మీ అక్కను చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎంత బుద్ధిగా ఉందో చూడరా అని తల్లిదండ్రులకు ఎలాగైతే మనం హెచ్చరిస్తామో, దేవుడు కూడా ఆయన తరువాత పుట్టిన, క్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళు మనమంతా, మనందరితో ఏం చెబుతున్నాడంటే, మీ అన్నున్నాడే యేసు ప్రభు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం మనలాంటి, మన ఆయనదైనా దేవుని స్వరూపం మనది కాదా? ఆలోచించండి, మన దేవుని స్వరూపం కాదండి. దేవుడు ఏదైనా తోటలో మనకు కూడా ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు కదా. ఆయనకు పక్షపాతం ఏంటి? ఏదో యేసును దేవుడిలా చేసుకొని మనల్ని ఎవరోలాగా చేయలేదు. ఆయన అందరికీ ఆయన రూపాన్ని ఇచ్చాడు. మనమంతా ఆయనలాగే, ఆయన స్వభావం. ఇక్కడ మరలా చెప్తున్నాడు, పోలిక అంటే ముఖ కవలికలు కాదండి. ఏదో దేవుడు ఒక రూపంలో ఉంటాడు, 2 కళ్ళు, ముక్కు, చెవులు. పోలిక అన్నది కాదు, క్యారెక్టర్, గుణం. దేవుడు ఎలాంటి గుణం కలిగి ఉన్నాడు, యేసుప్రభు అదే గుణం కలిగిన వాడు. అదండి పోలిక అంటే. ఏమిటి, మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మీ నాన్నగారిలా ఉన్నారండి, అచ్చు మీ అమ్మగారిలా ఉన్నారండి అని మనం బాహ్య సంబంధమైన పోలికలు బట్టి మనం చెప్తాం. కానీ నిజాన్ని పోలికలు ఉపయోగమే ఉందండి. నన్ను ఎక్కువ తీసి బాగుంది కదా, ఎక్కువ పెట్టు, ఇంకా తీసి ఇంకా ఎక్కువ వస్తుంది. ఏమండి ఏనా ఎక్కువ కట్ చేయనా? దేవుడిచ్చిన పోలిక ఎలాంటిదంటే, నా గుణం మీకు రావాలన్న, నా గుణం. పోలిక ఎవరిదైతే ఏంటి, ఎలా కనబడితే ఏంటి? మీలో మంచితనం, మీలో ప్రేమ, మీలో సహనం, సాత్వికం, దీర్ఘశాంతం, ఇవి కావాలి. వాళ్ళు నా పిల్లలు ఇలా ఉండాలి అని కలలు కన్నాడు. అలా కలలు కన్నాడు కనుక ఆయన కలలు నెరవేర్చిన పిల్లల్లో 2 ఉన్నారండి. వాళ్ళలో మొదటివాడు ఆయన, మన జ్యేష్ఠుడు, మనందరికన్నా ముందు పుట్టిన క్రీస్తు. ఆయన ఎలాంటి వాడు ఆయన చూసి నేర్చుకోమన్నాడు. అందుకే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడమనే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనును. ఎలా అంటే, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మనిషి అంటే చాలా బలహీనుడు, దేవుడు శక్తివంతుడండి. మనం 6 అడుగుల ఆకారంలో ఉన్నాం కానీ ఆకారం పగిలిపోతే లోనుంది దేవుని యొక్క అసలు సిసలైన రూపం. మీరు ప్రసన్నబాబుగా నన్ను చూడట్లేదు, మీరు నేను కనబడట్లేదు, నేను మిమ్మల్ని చూడట్లేదు. మీకు నేను కనబడాలి అంటే, నాకు మీరు కనబడాలి అంటే, మీ శరీరాలు వదిలితేనే మన ఒరిజినల్ రూపాలు ఏంటో, అది ఎంత శక్తి స్వరూపాలు మనకు అర్థమవుతుంది. ఏదో దేవుడు అనగానే ఒక 6 అడుగులో 10 అడుగులో మనిషి కాదండి. దేవుడు లెక్క అడిగాడు కదా దావీదు, ఆలయం మందిలు కడతాం కదా, కొలత చెప్తావా అనేసి అంటే, రాసుకొని ఆయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈ భూమి ఎంత పెద్దది ఉంది ఆయన పాదం పెట్టుకోవడానికంటే, ఆయన ఆకారం ఎంత పెద్దది, విశ్వాన్ని మించింది ఆయన రూపం. మరి ఆయన రూపం మనకు కూడా వచ్చింది కదా, ఆత్మలు కదా మనం అంతా కూడా. మనం కూడా కన్ను ముయ్యగానే చాలా పెద్ద రూపాలండి. ప్రపంచంలోనే పెద్ద రూపం ఏదో బుర్జ్ ఖలీఫా అని మీరు అనుకుంటున్నారు, మీ కింద నుంచి ఇలా చూస్తున్నారు. కానీ దాన్ని మించింది, విశ్వాలకు మించింది మీ రూపం, నా రూపం. అందరూ ఇందులో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు లేదు. చనిపోయిన ప్రతి ఒక్కరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే అతిపెద్ద రూపంలో కనబడుతుంది. ఏంటి, నేనేనా ఇంత పెద్ద ఆకారంలో ఉన్నానా నేను? ఏంటి, భూమి ఎక్కడ ఏదో చిన్న నలుసులా కనబడుతుంది ఏంటి? అందులోనే ఉన్నాను నేను ఎప్పటివరకు? అవును, అందులోనే ఉన్నాను. అది మన ఒరిజినల్ రూపం అండి. అది దేవుని పోలిక, దేవుని రూపం మనకి ఇచ్చాడు. అలాగే ఆయన రూపాన్ని అంటే ఆయన ఆకారాన్ని పంచుకోవడంతో పాటు ఆయన గుణాన్ని కూడా పంచుకోవాలి కదా. కొడుకు అంటే ఏంటి? వారసత్వం పంచుకుంటే కొడుక? గర్భాన్ని పుట్టినంత మాత్రాన వారసుడుగా నువ్వు వారసత్వం వస్తుందేమో, కానీ తండ్రి లాంటి గుణం, తండ్రి లాంటి సాహసం, తండ్రి లాంటి ధైర్యం ఒక రాజుకి అంతే కదండి. ఒక రాజకుమారుడు పుట్టాడంటే రాజు లాంటి సాహసం, రాజు లాంటి వీరత్వం కన్న కొడుకు కూడా రావాలి.
అంతేగాని అందంగా ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమో చెప్పండి. సింహాసనం మీద కూర్చొని పరిపాలించేది అందం కాదు, ఏంటి? తండ్రి లాంటి సాహసం. అలాగే దేవుడు కూడా తన పిల్లలుగా మన పట్ల ఆయన కోరుకున్నది ఏంటంటే, నేను కన్న నా పిల్లలు నా పోలికతో పాటు నా స్వభావం వాళ్ళు కలిగి ఉండాలి, నాలా కనబడాలి, నా గుణగణాలు వాళ్ళకి రావాలి అని కోరుకున్నాడు. మనందరికీ ఎలాగా రాలేదులేండి, వదిలేండి. ఎందుకంటే ఏదేం తోటలో మన ఆది తల్లిదండ్రుల గుణాన్ని పోగొట్టేసుకున్నారు. అసలు దేవుడే తనంతటి వారుగా దేవుడు చేస్తే మరలా ఎవరో అపవాదం వచ్చింది, దేవుడు దేవదూతల్లా మీరు ఉంటారు, దేవతల్లా ఉంటారంటే ఎందుకు ఆశపడిందండి అవ్వ? మన ఆది తల్లి ఎందుకంటే ఆశపడింది? ఆశకి ఎందుకండి మన తండ్రి ఆది తండ్రి కకృతి పడ్డాడు, మనం కూడా దేవతలం అయిపోతామా, దేవుళ్ళు అయిపోతాం? కనుక అండి వాళ్ళ మనస్సులు చాలా దారుణంగా మారిపోయి ఆ రోజు దేవుని ఎదుట వాళ్ళు చనిపోయిన వాళ్ళుగా, దేవునితో సన్నిహిత్యం పోయిన వాళ్ళుగా, తెగతెంపులు జరిగిపోయి దేవుడికి ఇంక నువ్వు లేవు, మీరు నాకు లేరు అంతే, గెంటేశాడు కదండి బయటికి. ఆ రోజు ఆరంభమైంది మరణం, చావు. అది శరీర సంబంధమైన చావు కాదండి. దేవుడు మీరు చస్తారు అని చెప్పింది శరీర సంబంధమైన చావు కాదు, కానీ దేవుని మాటను మీరటం వల్ల మనుషులందరికీ వచ్చిన సంప్రాప్తమైన మరణం. అది అందరికీ సంప్రాప్తమైంది అన్నట్టు. ఒక్కసారి రోమపత్రికలు మళ్ళీ ఫిలిప్పీ పత్రిక వద్దామండి, సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట కూడా చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఏమంటే రోమపత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణం, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది అంటాడు. చూడండి, పాపం చేసినందున మరణం వచ్చిందట. అంటే మరణం దేనికి వస్తుంది? చావు దేనికి వస్తుంది? తప్పు చేస్తే చస్తాం, తప్పు చేస్తే చచ్చిపోతాం. తప్పు చేశారు మన ఆదాం, వాళ్ళు చావలేదే, శరీరంతో బ్రతికే ఉన్నారు వాళ్ళు. ఆ చావు కాదు. అంటే ఇప్పుడు శరీరంగా మనం చనిపోయి చావులేవి కూడా పాపానికి వచ్చే చావు కాదది. మనం నిజంగా ఎప్పుడు చనిపోయిన వాళ్ళు అంటే దేవుని మాట ధిక్కరించిన నాడు, ఆయన మాట వినలేని నాడు, ఆ రోజే మనం దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళతో సమానం. కనుక అలా ఎంతమంది చనిపోయారంటే లోకములో మరణం అందరికీ సంప్రాప్తమైంది అన్నాడు. చూడండి, చావు అందరికి వచ్చేసిందా? అందరికి వచ్చేసిందండి. లోకంలో కోట్ల మంది చచ్చిపోతున్నారండి, అందరూ చచ్చిపోతున్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళు బతికించుకోవడం ఎలా? అందుకే నాయన యేసు ప్రభువుని పంపించండి, వెళ్ళు నాయన. నేను కళ్ళు కన్నా నా పిల్లలను, నేను ఎక్కువ మంది పిల్లలు నాకు కావాలని కోరుకున్నందుకు వాళ్ళు ఎక్కువ మందిగా విస్తరించడం కాదు, ముందే చచ్చిపోయిన వాళ్ళు, ఆ గర్భాన పుట్టిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతూనే ఉన్నారు. మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయింది. కనుక ఇప్పుడు వీళ్ళని బారి నుంచి కాపాడాలి అన్నప్పుడు పెద్ద కొడుకు అడుగు ముందుకు వేసి ఏం చేశాడండి? 7వ వచనం, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొను. ఎలా అంటే ఆయన ఆకారం మీద మనుషుడిగా కనబడను, మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందిన ఆ మరణం కాదు. మరణం అంటే మళ్ళీ ఏదో మరణం అనేసుకుంటామని, ఆయన మరలా మరణించలేదు, మరలా దేవునికి అవిధేయుడిగా మారి చావలేదట. ఆయన చాలా విధేయుడైన కొడుకు, నమ్మకమైన కొడుకు, లోబడిన కొడుకు, దేవుడితో సమానంగా ఉన్న కొడుకు. అలాంటి వాడు ఏమంటే, ఎవరికైనా అధికారం సమానంగా ఉంటే హోదా వచ్చేస్తుంది కదండి. హోదా వస్తే ఎవరైనా మాట వింటారా? ఏమైనా సంఘంలో చిన్న పోస్ట్ ఇస్తేనే చాలు, చిన్న కొమ్ములు మొలిస్తే మనకి, ఏమండి ఆ 100 మందికి చిన్న అధికారం ఇచ్చారనుకోండి, ఒకరిగా మీ అందరి మీద నేను పెద్దనేను. అలాంటిది ముల్లోకాలకి అధినేతగా ఉన్న యేసు ప్రభువు అంత గొప్పవాడయ్యుండి, సింహాసనం మీద తండ్రితో సమానంగా ఉన్నవాడయ్యుండి, ఆయనకి ఏ అవసరం చెప్పండి రావడానికి? కేవలం బంధాన్ని తిరిగి నిర్మించడానికి వచ్చాడండి. విడిపోయిన కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చాడండి ఆయన. ఆ కుటుంబం ఎవరో కాదు, మనందరం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం, మళ్ళా ఫిలిప్పీ పత్రిక, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందు కుటుంబం ఉందటండి, ఫ్యామిలీ. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, మీరు భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా ఉంటున్నారు కదా, ఇవన్నీ మీరందరూ ఫ్యామిలీస్ కదండి. మీరంతా కుటుంబాలుగా, భార్య భర్తలుగా, పిల్లలుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లులుగా, అందరు కుటుంబాలుగా ఉన్నారు. ఎందుకంటే మీరు అందరూ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది ఫ్యామిలీలు ఇండియాలో విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు, ఏమండి మొత్తానికి మీరంతా కుటుంబాలు కదా. ఈ కుటుంబాలని ఎవరు అంటున్నాడు?
భూమి మీదను పరలోకమందును ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో. అంటే మీరెవరు? ఆయన కుటుంబం మీరంతా. మనమంతా ఆయన ఫ్యామిలీ, దేవుని ఫ్యామిలీ. మరి తన కుటుంబం తన కళ్ళ ముందు దిగజారిపోతుంటే తండ్రిగా ఆయన బాధపడక ఏం చేస్తారు చెప్పండి? అందుకే అన్నను పిలిచాడు, నాన్న వెళ్ళు, నువ్వు వెళ్ళు నాయన, నా కుటుంబం నా పిల్లలందరినీ నువ్వు కాపాడాలి అన్నందుకు ఆయన సిలువ మరణం పొందినంతగా, అంటే దేవుని మాటకు లోబడి మనుషులందరి పాపము చేత కదండి చచ్చిపోయి మనం పాపము చేత మరణించాం కదండి. మరి పాపానికి అడిగే మందే ఉందండి. పాపానికి అడిగే మందే ఉంది, అతిక్రమానికి అడిగే మందు ప్రపంచంలో రక్తం తప్ప, యేసు రక్తం తప్ప పాపాలను ప్రక్షాళన చేసే మరో ఇంధనం లేదండి, మరొక సాధనం లేదండి. ఏమండి అంటే కొన్ని రోగాలు పోవాలి అంటే ఆ మందే వాడాలండి. పలానా మందే పలానా రోగానికి తగ్గుతుంది. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, సర్వసాధారణంగా అందరికీ తెలిసిన ట్యాబ్లెట్ ఏంటి? పారాసెటమాల్. అది జ్వరానికే వాడాలి. మరి మీకు మోషన్స్ అవుతున్నప్పుడు మీకు పారాసెటమాల్ ఇవ్వచ్చా? అది వేసిన మందే అది, కానీ వేసినది తగ్గదు. అంటే ఆ రోగాన్ని తగ్గించడానికి ఆ మందునే వాడాలి. మరి ఇప్పుడు పాపం అనే రోగాన్ని మనలో పోగొట్టడానికి ఏ మందు కావాలి? యేసు రక్తం మాత్రమేనండి మందు. ఆయన రావాలి, భూమి మీద సిలువ మరణం పొందాలి, చావాలి, భూమి మీదకి రావాలి, చావాలి. కానీ ఎంతకి తెగించాడండి ఆయన. దేవుడితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టడం ఏంటి? భూమి మీదకి రావడం ఏంటి? ఇన్ని కష్టాలు అనుభవించడం ఏంటి? మనందరిని కాపాడడం కోసం ఆయన చావడం ఏంటండి? చివరికి ఎలా చనిపోయాడంటే తన శరీరంలో ఉన్న రక్తం అంతా చివరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడు ఆయన. అంటే ఆయన కార్చిన రక్తం మన పాపాలకు క్షమ, ప్రక్షాళన. అంటే అది రాకపోతే అసలు మనకు క్షమ లేదు. పాపాలకు క్షమ రక్తం మాత్రమే. మరి మనకు బాప్తిసం తీసుకున్న తర్వాత పాపాలు చేస్తాం మనం బాప్తిసం తీసుకుంటాం. మనం అనుకుంటాం బాప్తిసానికి ముందు మనం అంతా పాపలు అంటే యేసుప్రభు రక్తంలో కడుగుబడిన చేత పవిత్రంగా మారిపోయామండి అని మీరు అనుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మన నేరస్తులమే, పాపులు. నేరాలు చేస్తున్నామంటే అందరూ శరీరంతో చేసేదాన్ని కాదు, చట్టాలు మారిపోయి. ఒకప్పుడు ఇక్కడ శుక్రవారం హాలిడే ఉండేది, ఇప్పుడు చట్టం మార్చేసి ఆదివారం హాలిడే పెట్టారు. మారిపోయింది చట్టం. ఏమండి ఒకప్పుడు పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను చట్టం. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు వ్యభిచారం చేస్తే చట్టం. కొత్త చట్టంలో యేసుప్రభు వచ్చి ఏమన్నాడు తెలుసా? చేస్తే కాదు నాయన, చూస్తే నేరం. ఆయన తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెబితే చాలటండి నరకం. అంటే చట్టాలు మారిపోయాయి కనుక కొత్త చట్టాల ప్రకారంగా మనమంతా నేరస్తులు, అపరాధులుగా ఎలా మారిపోతున్నామంటే మన పాపముల చేత. అంటే ఎంతగా మనల్ని తన కుమారుని పంపించి కాపాడదాం అనుకున్నా మనలో మార్పు అయితే మాత్రం ఏమి రాలేదండి. అందుకు మనం గర్వించాలి, సిగ్గుపడాలి. మానవ జాతి అంతా సిగ్గుపడాలి. అంటే ఎలాగో మనం అంతా చావవలసిన వాళ్ళం అన్నా చావాలి. మరి చచ్చిపోయే వాళ్ళని కాపాడుకోవడానికి యేసుప్రభు వచ్చాడు. నా రక్తమే కదా మీ అందరికీ ప్రక్షాళన. అది ఎప్పుడు ప్రక్షాళనట? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. ఏమండి నిజంగా మనం క్రీస్తుని నమ్మటం వల్ల, నమ్ముకోవటం వల్ల మనకు కలిగిన ఆధిక్యత, గొప్పతనం ఏంటంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగులో ఉన్నాడట, మనం కూడా వెలుగులో ఉన్నామట, దేవునితో పాటు నడుస్తున్నామంట. మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము. ఎవరితో? దేవునితో, తండ్రితో. అన్యోన్య సహవాసం అంటే సహవాసంలోకి వచ్చేసామట. ముందు దేవునితో సంబంధం తెగిపోయింది కదా మనకి. ఏమంటే దేవుడు వదిలేసుకున్నాడు. చచ్చారా మీరు నాతో అనుకున్నాడు. అప్పుడప్పుడు చూడండి, అమ్మాయి మనల్ని కాదనుకొని ఎవరైనా ప్రేమించి వెళ్ళిపోయింది అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు? ఏమంటే దాన్ని ఊసి ఎత్తకండి, అది నా దృష్టిలో చచ్చిపోయిందండి అంటారు. కొడుకు కోసం కానీ, కూతురు కోసం కానీ, భార్య కోసం కానీ, తమను కాదని వెళ్ళిపోయినందుకు, తమ మాట వినలేనందుకు తల్లిదండ్రులు ఈ మాట అన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆయనకు అవిధేయలేనందుకు దేవుడు ఆ మాట అనకూడదా అన్నాడు. మనం చనిపోయాం, మీరు నాకు చచ్చిన వాడితో సమానం అన్నాడు. అలాంటప్పుడు యేసుప్రభు వచ్చాడు. పోలే నాన్న, నేను రక్తం కార్చాను కదా, వాళ్ళ పాపాలు కడిగేది నేనే కదా, నేను కడిగాను కదా, ఇదిగో చేర్చుకోవండి. సరే అంటే తెగిపోయిన బంధాన్ని మళ్ళీ ఏం చేశాడు? కలిపాడు. ఏమండి దూరం అయిపోయిన ఇద్దరిని మధ్యకి తీసుకొచ్చాడు.
అదండి యేసుప్రభు చేసిన గొప్ప పని. ఏమంటే ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పనులేండి, చాలా టైం అయింది కదా. ఒక మాట చదువుదామండి. ఆయన ఎంత గొప్ప పని చేశాడు అంటే, రోమా పత్రికలో, రోమా కాదండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం చూద్దామా మరి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 13-14 చదువుతామండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 13-14 అయితే మునుపు దూరస్తులైన మీరు అంటున్నాడు చూడండి. అంటే మనం అంతా దేవునికి ఎలా ఉన్నాం? దూరంగా ఉన్నాం, ఎక్కడో. మాటలు లేవు మనకు, దేవునితో సంబంధాలు లేవు. మనం అనుకుంటున్నామేమో దేవునితో మాకు సంబంధం ఉందని. ఎప్పుడు తెగిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, అక్కడ చెప్తాడు చూడు, క్రీస్తు రక్తము వలన. క్లాజ్ ఏంటంటే, మీరు కలవడానికి, మిమ్మల్ని కలుపుకోవడానికి దేవుడు కారణం ఏంటంటే ఆయన కొడుకు కార్చిన రక్తం. క్రీస్తు కార్చిన రక్తం వల్లనే దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. ఎంత సమీపం అంటే ఇప్పుడు రండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం ఏమండి 7వ వచనం. అంటే దేవుడు పక్కనే ఉన్నాడట. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము, అవునమ్మా, మనమును వెలుగులో దేవునితో పాటు నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్యత అంటే ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొత్తగా పెళ్ళింది జంట, అలాగే కదా తెలుసు ఎంత అన్యోన్యంగా ఉన్నారండి. పోలండి, ఆ చేతులు అలా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా చేతులు వదలకుండా తిరిగితే అనాలి, అప్పుడు అన్యోన్యత అండి. నిజంగా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినా వీళ్ళ మధ్య ప్రేమ తగ్గలేదండి, అదే అన్యోన్యత. ఏమండి, అలాంటి అన్యోన్యతను తెచ్చేసాడండి ప్రభు మనకి దేవునికి. మనం అంతా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవుడు కూడా కోపంతో తల తిప్పుకోండి. ఎందుకంటే నేను మీకోసం కష్టపడ్డాను రా, కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాను, మీరేంటి నా మాట కాదని వ్యతిరేకులపై చచ్చిపోయారు, మీరు నాకు అక్కర్లేదు అన్నప్పుడు యేసు ప్రభు కల్పించుకొని మధ్యకు వచ్చి క్షమాపణ మనకి తన రక్తం ద్వారా ఇచ్చి అన్యోన్యత ఏర్పాటు చేసి పక్కన పెట్టేశాడు. మనం తీసుకొచ్చి దేవుడు చేపట్టుకున్నాడు అంటే ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాం? తండ్రి వీడు నడుస్తుంటే ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నాం. మనం అంతా వెలుగులో, ఆయన వెలుగులో నడుస్తున్నాడు, మనం కూడా వెలుగులో నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి, అంటే మనం మార్పు ఏం రాలేదన్నమాట. అంటే ఈ మాట చదివినప్పుడు ఏమర్థమైంది? ఏదో మునుపండి చెడ్డవాళ్ళు అండి, ఏదో ముందు మందు కొట్టేవాడి అండి, ప్రభువు నమ్మిన తర్వాత మాత్రం మందు మానేశానండి అనేది లేదు. అవునా? అయితే ఇంకెలాగంటే తర్వాత కూడా రక్తం గడిగేది కాబట్టి ఇంకెందుకు సీసా బదులు పేప ఎత్తేస్తానండి అంటారా? అది తప్పు. అంటే అక్కడ తాగితే తప్పు, ఇక్కడ చపరితే తప్పు, అంతే అయిపోయింది. కొత్త చట్టం అండి. అక్కడ వ్యభిచారం చేస్తే తప్పు, ఇక్కడ చూస్తే తప్పు, మోహపు చూపే తప్పు. అంటే ఇక్కడ క్రియలు అవసరం లేదు, ఇక్కడ ఆలోచనలోకి వస్తే చాలు. ఎవరైనా అలా చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళంతా, మంచి మంచి రంగు మందులు అన్ని తాగుతున్నారు, నేను క్రైస్తవుడు అయిపోయిన కూడా సరిపోయింది కానీ అది క్రైస్తవుడు కాకపోతేనా అని వచ్చిందా? మీరు తాగుబోతులు అయిపోయినట్టే. ఏమండి, అంటే ఆలోచనలో దేవుడు చట్టం మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చట్టం మనకి అప్లై అవుతుంది. అంటే మనలో మాత్రం ఏ మార్పు రాలేదు. అంటే ఇంతకీ మనకు దక్కింది ఏంటంటే ఆయన క్షమ. ఒక పక్క దేవుడు తగ్గించుకున్నాడు. ఏంటి అది? ఇందాక హెబ్రీ పత్రిక చదివాను చూసారా? నేను వారి పాపం విషయమే దయ కలిగి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. సరే ఇంక వదిలేయండి నాన్న, నేనే మర్చిపోతాను లేరా, ఇంకా వాళ్ళు ఎలాగే చేయటం మానట్లేదు, నేనే మర్చిపోతాను. ఎందుకంటే యేసుప్రభు ముఖం చూశాడు, నా కొడుకు రక్తం కార్చాడు కదా, మంచోడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, ఏ పాపం చేయలేని వ్యక్తి ఒకే ఒక్కడు యేసుప్రభు. ఆయన రక్తం కార్చాడు. ఆయన ముఖం చూసి వీళ్ళందరినీ క్షమిస్తానన్న ఆయన అని చెప్పి, దగ్గర రండి అని చెప్పి వెలుగులో మనల్ని నడిపించుకొని తీసుకెళ్తున్నాడు. అప్పుడు కూడా యేసు రక్తం మనకు కావాలటండి. అప్పుడు కూడా మనల్ని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా మనం పాపులం కాదని చెప్పుకోకూడదు, తెలుసా? ఒకలా చెప్పుకోవాలనుకుంటే మీ అందరికంటే ప్రధాన పాపి నేనే పాపినండి. కనుక నేను ఒప్పుకోవాలి, నేను పాప అయినప్పుడు పాపిగా ఒప్పుకోవాలి. ఏ పాపం అనేది పక్కన పెట్టండి. ఏమండి, అబద్ధం ఆడటం పాపం, కోపడడం పాపం, ఏమండి, ఏదైనా మనసులో తలంపులో వచ్చేది కూడా పాపమే. కనుక అలా తలంపులలో కూడా పాపం చేయని వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు లేరు, అందరూ దోషులు. అందుకే కింద అంటాడు చూడండి ఒక మాట 10వ వచనంలో, మనము పాపము చేయలేదు అని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికుడుగా చేయదుము. అంటే ఇప్పుడు చెప్పండి, ఏమండి మీలో పాపం చేయలేదని చేయొద్దని ఎత్తరు, నాకు తెలుసు. ఈ రిఫరెన్స్ చదివిన తర్వాత ఇంక ఎత్తలేదు. అదే బయట వాళ్ళు ఎక్కడైనా చదివితే మీరందరూ నీతిమంతులు అంటే ఎత్తేస్తారండి మొహమాటం కొద్దీ. కానీ మనం ఎత్తడానికి మనం సరిపోం.
ఎందుకంటే మనం నేరస్తులం, మనంతా పాపులం. ఇంతకీ మనం పాపంలో తగ్గలేదు. ఇంతకీ ఎవరు తగ్గారు? మనల్ని క్షమించటంలో దేవుడు తగ్గాడు, మనల్ని రక్షించడానికి యేసుప్రభు తగ్గాడు. ఇంకొకడు ఉన్నాడండి, ఆయన యేసుప్రభు వెళ్ళిపోయే ముందు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వచ్చాను మీకోసం సిలువను ఎక్కాను, మేము మీ పాపాలకు క్షమాపణ ఇచ్చాను, కానీ మిమ్మల్ని ఇంకా సర్వసత్యంలోనికి నడిపించడానికి నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఆయన నాలా 30 సంవత్సరాలు ఉన్నాడు మీ దగ్గర. ఏమన్నాడు? మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకు అన్నాడు. అవునా? ఎల్లప్పుడూ ఉంటాడా పరిశుద్ధాత్మ దేవుడు? అంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తేనే పండుగ దినాన్ని వచ్చాడండి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి. బాగా వినండి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన చిన్న వ్యక్తి కాదండి, ఆయన కూడా ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడు ఆయన. లేదంటే దేవుడికి బామ్మరుదులు అప్పచెల్లెళ్ళు అలాంటి ఎవరు లేరు, వేరే సంబంధం ఏమీ లేదు. కుటుంబం అంటే తండ్రి కుమారుల కుటుంబం తప్ప ఇంకో కుటుంబం లేదు బైబిల్. దేవునికి మనకున్న బంధరికం ఏమండి, సంబంధం. కనుక ఒక కొడుకేమో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. రెండో కొడుకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత రెండో కొడుకు వచ్చాడండి. ఆయన ఎంతకాలం ఉన్నాడో తెలిసి ఇప్పటికి, ఇప్పుడు ఎంత 2024 అంటే భూమి మీద ఆయన ఉండి 2024 సంవత్సరాలండి ఇంటికి వెళ్ళలేదండి ఆయన. మీలో దుబాయ్ వచ్చేసి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఉండిపోయిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? ఒక 15 సంవత్సరాలు. ఏంటి ఇంటికి వెళ్ళకుండా 15 సంవత్సరాలు ఉన్నానండి దుబాయ్లో ఉన్న వాళ్ళు చేయొద్దండి? చూసారా? లేదండి. 15 years కూడా లేవు మనకి. పోనీ 10 సంవత్సరాలు లేదు. 5 ఏళ్ళు ఎవరు చేయొత్తలేదండి. 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎత్తానా? నువ్వు 5 అడుగుతున్నాను నేను. 5 సంవత్సరాలు ఉన్నారా ఇంటికి వెళ్ళకుండా? వెరీ గుడ్. అంటే పోనీ 5 తీసుకుందాం అండి. అంటే వీళ్ళు ఇంటికి వెళ్ళకుండా కేవలం ఉన్నది ఎన్ని సంవత్సరాలు? 5. మరి మన అన్న పరిశుద్ధాత్ముడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2024 సంవత్సరాలు. ఎక్కడో మంచి ఈ బుర్జ్ ఖలీఫాలో తిరుగుతున్నాడు అనుకున్నారేమో ఏమండి, లేదా అక్కడెక్కడో మరీనా మాల్లో తిరుగుతున్నాడు, దుబాయ్ మాల్లో తిరుగుతున్నాడు అనుకున్నారేమో. ఆయనకి అక్కడేం పని? ఖలీఫాలతో పని ఏం లేదు ఆయనకి, మీతోనే పని. మీతో ఏం పని తెలుసా? అపోస్తులు క్షమించండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏం పనో చూడండి అయింది. రోమపత్రిక 8వ అధ్యాయం 26. ఒక్కరు చదవంటారా? మీరు వినండి. చదవడానికి ఇది పాటల పోటీలాగా బైబిల్ చదివే పోటీలు ఏం కాదు కదా. నేను కష్టపడి చెప్తుంది మీరు వినాలని, కనుక జాగ్రత్తగా వినండి. మీరు చదవబోయిన పనులు నేనే చదువుకుంటాను. ఓకే? రోమపత్రిక 8వ అధ్యాయం 26 నేనే చదువుతాను, వినండి జాగ్రత్త. ఇది నేను చదివే మాటను ఎలా చదువుతున్నానో మీ చెవిలికి ఎక్కాలని నేను చదువుతున్నాను. ఓకే? అటువలే ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనత చూచి, అంటే మనం ఎవరు బలవంతులమా బలహీనమా? చాలా బలహీనలు అండి మనం. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఎందుకు వచ్చారంటే మనకి హెల్ప్. ఏంటి మనకి హెల్ప్ కావాలా అంటే యేసు ప్రభు హెల్ప్ తీసుకోగలేంది. దేవుడు ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి మనకి భూమిని ఇవ్వగలేంది. ఇంకే హెల్ప్ కావాలండి మనకి? ఇన్ని హెల్ప్లు కావాలా మనకి? యేసు ప్రభు రక్తం ఇచ్చేసినా సరే మనకి ఇంకా హెల్ప్ సరిపోలేదు. ఎందుకు ఎలాంటి విషయాలు హెల్ప్ ఇస్తున్నాడు చూడండి. మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఇది ఎక్కడ కూడా ప్రార్థన చేయడం రాదా మీకు? మనకు రాదా ప్రార్థన? పట్టుకుంటే దేవుడు అవకాశం ఇవ్వాలి కానీ అర్ధగంట కాదు గంట అయినా మనం ప్రసంగం చేస్తాం ప్రార్థనలో. అలాంటి అనుకుంటున్నారండి. ఏమంటే తొలి ప్రార్థన చేస్తారని వేదిక మీద పిలిస్తే 1/2 గంట ప్రార్థన చేస్తారండి ఒక్కొక్కరు. అంటే మైక్ దొరికింది కదండి ఛాన్స్. కానీ మనకు ప్రార్థన చేయడం రాదని చెప్తున్నాడు. మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కనుక ఆయన సహాయం చేస్తున్నాడట. ఎలా చేస్తున్నాడు తెలుసా అండి? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షముగా మన కోసం ఇంకా విజ్ఞాపన. ఒక కొడుకేమో ప్రాణం ఇచ్చాడు, రక్తం గార్చాడు. ఇంకో కొడుకు వచ్చి మనం చేస్తున్న పనికి మాలిన పనులన్నిటినీ చూచి, ఏమండి మనం చేసే పాపాలన్నింటినీ చూసి మీ పక్షాన మన పక్షాన దేవుని క్షమాపణ అడుగుతున్నాడట. ప్లీజ్ తండ్రి బాప్తిజం తీసుకున్నాడు కదా, నేనే కదా సంచికరుగా వచ్చాను. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న మనకు వచ్చిన వరం ఏంటి? పరిశుద్ధాత్మ అనే వరం. ఈ వరం కేకలేదు, ఈ వరం అరవదు, ఈ వరం గెంతదు, కాముగా మన అందరిలో ఉంటుంది. దేవుడు ఇచ్చిన గొప్ప వరం.
ఈ వరం లోపలికి వచ్చి ఏం చేస్తుందండి? ఎంత గొప్ప వరం అంటే, మనం చేస్తున్న పాపాలన్నిటి కోసమట, మీరు అడగకపోయినా మన రోజులో ఎన్నో పాపాలు చేస్తామండి, ఆలోచనలు లేదా క్రియల్లో చేసేసి హ్యాపీగా పడుకుని పోతాం, మర్చిపోతాం. మనం దేవుడు ప్రార్థన చేయడమే మర్చిపోతారు చాలామంది. ఏమండి, మనం మర్చిపోయినా ఆత్మ మాత్రం మర్చిపోలేదటండి. ఏమంటున్నాడండి? మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఉచ్చరంప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన ఏంటండి? మనకేమో మూలుగులు ఉన్నాయా? మనకేం మూలుగండి, మొత్తం ఎముకలను మూలుగంతా గట్టిగా లాగేసి హ్యాపీగా గురిపెట్టి పడుకుంటాం. మనకేది? మనకు మూలుగు బయటికి రాలేదని గట్టిగా టప్ప 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 కొడతాం శబ్దం వచ్చినట్టుగా. కొంతమంది రాకపోతే అమ్మాయి పట్టకరేది కొట్టరా అంటారు, ఎందుకంటే మూలుగు పోకూడదు కదా. అంటే సుత్తేలు తీసుకొచ్చి బద్దలు కొట్టి తినే మహానుభావులు చూశాను నేను. పోలేడు, మంచిదే, న్యాయం చేయాలండి. వాళ్ళ ఆవిడ పడిన కష్టానికి అతను న్యాయం చేయడం మంచిదే, ఆ మూలుగు తినండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తిండి తెప్పలు లేకుండా 2004 సంవత్సరాలుగా ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే భూమి మీద ఉండాలి అంటే, ఈయన కూడా పరలోకంలో హ్యాపీగా ఉంటాడు కదండి. పరలోకంలో సుఖంగా బ్రతకవలసిన ఆయన పరిస్థితి ఏంటి? ఇలా దిగజారిపోయింది. భూమి మీదకి వచ్చి పరలోకం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడటండి. పరలోకం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, కానీ ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. కానీ విశ్రాంతి లేదండి. ఎవరికి విశ్రాంతి లేదు? పరిశుద్ధాత్మ దేవునికి విశ్రాంతి లేదు. ఎందుకంటే ఒకరా ఇద్దరా బాప్తిసం తీసుకున్నాడు? ఒకరా ఇద్దరా? కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు బాప్తిసం తీసుకుని, అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి వాళ్ళందరూ చేస్తున్న పాపాల కోసం ఎన్ని విజ్ఞాపనలు చేయాలి చెప్పండి? ఈరోజు సుమారుగా రఫ్గా భూమి మీద 800 కోట్లు ఉన్నారండి. ఈ 800 కోట్ల మందిలో బాప్తిసం పొందిన ఎంతమంది? అందరి దగ్గర ఉంటాడు కదా ఆయన. బాప్తిసం పొందిన ఎంతమంది ఉంటారు? సుమారు 400 కోట్ల మంది. ఎందుకంటే క్రైస్తవులు అత్యధికంగా ఉన్నారు కదండి ప్రపంచ దేశాలు. బాప్తిజం తీసుకున్నారు కాబట్టి మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు మంచోళ్ళు కాదు కదా, తప్పులు చేస్తున్నారు. ఇంకా మనం చేస్తున్నాం కాబట్టి ఈ 400 కోట్ల మంది కోసం 400 కోట్ల విజ్ఞాపనలు చేయాలి దేవునికి. అవునా? అది మీకు అర్థమయ్యేది కదా. ఉచ్చరింప సఖ్యము కానీ చెప్పలేరు. ఏమండి, కొన్ని బాధలు ఎక్స్ప్రెస్ చేయాలండి. అంతవరకు ప్రేమించిన మనకు కావలసిన ప్రియులు ఆత్మీయులు టక్కన మన కళ్ళ ముందు చచ్చిపోయారు అనుకోండి, ఎలా చెప్తారు ఆ బాధని? ఏడవడం తప్ప ఆ బాధ వర్ణనాతీతం అండి, అంతే కదా. అలాగే అదే విధంగా మనందరి కోసం చెప్పుకోలేయడానికి అవకాశం లేనంతగా భాషతో కూడా చెప్పలేము మనం. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగంటే ఎలాంటి మూలుగండి? చూసారు, అప్పుడప్పుడు రోగాన్ని పట్టి మంచాన్ని పట్టినప్పుడు మూలుగుతుంటాం మనం. భయంకరమైన టెంపరేచర్ వచ్చేసింది అనుకోండి, 100+ టెంపరేచర్ ఉంటే అప్పుడు ఏంటంటే మూలుగుతాం మనం కదా బాధతో. అలాంటి మూలుగుతున్నట్టండి ఆయన. తండ్రి క్షమ దేనికోసం, యేసుప్రభు రక్తం కార్చడం దేనికోసం, పరిశుద్ధాత్మ దేవుడు మూలుగు దేనికోసం అంటే, వీళ్ళు ముగ్గురు మన కోసమే. అందరూ మన కోసం పనిచేస్తే మనం దేనికోసం ఉన్నాం చెప్పండి? భూమి మీద శ్వాస పీల్చడం ఆరంభించినప్పటి నుంచి తుది శ్వాస విడిచినంత వరకు ఏంటి మనం సాధించిన ఘనకార్యాలు చెప్పండి? ఆలోచించండి. జననం మరణం అని రాయించుకుంటారే, ఏం ఘనకార్యాలు సాధించారు మీరని. వీళ్ళు ముగ్గురు చేసిన త్యాగాల ముందు, తండ్రి చేసిన క్షమ ముందు, యేసుప్రభు ఇచ్చిన కార్చిన రక్తం ముందు, మీకోసం 1000 సంవత్సరాలుగా భూమి మీద ఉండిపోయిన పరిశుద్ధాత్మ ముందు, త్యాగాల ముందు, మన త్యాగాలు ఏమాత్రం అండి? సమాధానం కోసం, మనకు దేవునితో బంధాన్ని కలపడం కోసం వాళ్ళ బంధాలు తెంచుకొని వచ్చారండి. బంధాలు తెంచుకుంటే దూరం అయ్యారు కదండి. యేసుప్రభు దేవునికి దూరం అయ్యి వచ్చాడా లేదా? విడిచిపెట్టకూడని భాగ్యం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని 1000 సంవత్సరాలుగా తండ్రిని విడిచిపెట్టి ఉన్నాడు. ఆయనకు నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉండదా? పరలోకంలో బాధ్యత ఆయన సుఖాన్ని అనిపించాలని ఉండదా? అన్ని చంపుకొని ఉన్నాడండి ఆయన. బంధాలను కట్టడానికి వచ్చారండి వాళ్ళు. భూమి మీద ఉన్న మనం ఉన్న బంధాలను కాపాడుకోలేకపోతున్నాం. అవునా కదా? భార్య భర్తలుగా విడిపోతున్నాం, అన్నదమ్ములుగా విడిపోతున్నాం, అక్క చెల్లెలుగా విడిపోతున్నాం, చివరికి క్రీస్తుని నమ్మమని చెప్పిన సంఘాలను విడిపోతున్నాం. ఎంత దయానీయం అంటే, సహోదరుడి మీద ఎందుకు నీ కోపం? ఇంత ముగ్గురు చేసినంత త్యాగాల ముందు నువ్వు వాళ్ళు చూసి ఏమి నేర్చుకోవాలి? నీ సహోదరుడు తిట్టాడు అనుకో, పోలేనండి క్షమిద్దాం. నీ సహోదరుడు నీ మీద ఏదో కాని మాట అన్నాడు అనుకో, క్షమిద్దాం. నీతో మాట్లాడలేదు అనుకో, నువ్వు తగ్గించుకుని వెళ్ళి మాట్లాడు. దేవుడు కంటే గొప్పవాడువా నువ్వు? ఆయన ఇన్ని మెట్లు దిగి వచ్చి మన కోసం, మన పాపాలు క్షమించడం కోసం ఇన్ని త్యాగాలు ఆయన చేస్తే మనకెందుకండి అహం? ఒక్కరిని కాపాడని అహం ఎందుకండి మనకి? దేవుళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. వాళ్ళు లోకాలను కలుగు చేసిన లోకనాథులు అనొచ్చు వాళ్ళని. అలాంటి గొప్ప వాళ్ళే తమను తాము తగ్గించుకొని మనల్ని కాపాడడం కోసం ఇన్ని త్యాగాలు చేస్తే మనకెందుకండి ఈ రోషాలు పౌరుషాలు? సహోదరుని క్షమించలేము.
ఏమనంటే కొంతమంది అడిగో నువ్వెన్ని చేయు, నువ్వెన్ని చెప్పు, నువ్వు చేసింది నేను మర్చిపోలేను అంటారు. మర్చిపోలేవా? మరి దేవుడు నీ పాపాలు మర్చిపోయాడు. ఇంకా నీకు ఎందుకు పగ, ఇంకా ఎందుకు నీకు ద్వేషం, ఎవరి మీద నీకు కోపం? ఈరోజు మనం సాధించింది ఏంటి చెప్పండి? దేవుడు మనతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంది దీనికోసం కాదు, మనమంతా ఆత్మ కలిగించి ఐక్యత అనడానికి. చివరిగా మాట చదువు ముగించేసుకుందాం. ఎఫ్సీ పత్రిక 4:1 ఎఫ్సీ పత్రిక 4:1 అండి. కాబట్టి మీరు సమాధానం, ముందు మీ అందరి మధ్య ఏం కావాలో తెలుసు? సమాధానం. కొంతమంది పిలిస్తే మేము రావండి, రాలేవండి. ఏ మేము శత్రువులమా? కాదు కదా, నేను ప్రేమించే వచ్చామయ్యా, నీకోసం వచ్చాను. అసలు నేను ఇక్కడ రాకూడని వ్యక్తినండి నేను. అసలు ఎక్కడికో కువైట్ వెళ్ళాలి, అక్కడి నుంచి ఎక్కడో ఖతర్ వెళ్ళాలి. కానీ అనుకోకుండా నా తమ్ముడు విడిచిపెట్టలేదు నన్ను. ఎవరు? ఐజక్. అందరూ కరోనాలో పాపం ఇబ్బంది పడ్డారు, అందరూ సమస్యలు ఆర్థికంగా చితికిపోయారు. అలాంటప్పుడు అందరూ వదిలి వెళ్ళిపోయినా ఒక అనిల్ నిలబడ్డాడు, ఆ తర్వాత వచ్చిన నికోలస్ నిలబడ్డాడు. వాళ్ళందరినీ నిలబెట్టడానికి ఏమండి ఐజక్ నిలబడ్డాడు. దేనికో తెలుసా? వాడికి ఏం అవసరం? దీనివల్ల ఏం లాభమా? దీనివల్ల ఏమైనా బ్రతుకు తెరువా? కాదండి, ఈ బంధాన్ని కాపాడాలి, ఈ బంధాలను నిలబెట్టాలి దేవుని కోసం. ఇది మీకు అర్థమైతే ఎవరిని పోగొట్టుకోవద్దు, ఎవరితో విరోధాలు మనకొద్దు. క్షమించండి. తప్ప ఇన్ని పాపాలు దేవుడు క్షమించగలేదు, నీ సహోదరుడు ఒక్క పాపం చేస్తే ఎందుకు క్షమించలేదు? దేవుడు అన్నాడు కదా, చిన్న ఉపమానం చెప్పాడు. ఏవయ్యా నీకు 100 రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు కదా, నేను క్షమించేస్తాను లేపో అని చెప్పి పంపించేస్తే ఆడు 10 రూపాయలు అప్పున్నోడి దగ్గరికి వెళ్ళి పేక పట్టుకున్నాడు. ఎరా నువ్వు 10 రూపాయలు తీరుస్తావు తీర్చవాడు. దేవుడు ఏమన్నాడు? రే 100 రూపాయలు నేను క్షమించాలి కదా, 10 రూపాయలు నీ సహోదరుడిని క్షమించలేవా అన్నాడు. మనం చేస్తున్న ఇన్ని నేరాలకు, ఘోరాలకు, పాపాలకు క్షమ దేవుడు ఇచ్చినప్పుడు మన సహోదరులు మన పట్లే తప్పు చేశారు అనుకుందాం. ఓకే, క్షమిద్దామండి, బంధాన్ని కలుపుకుందామండి. వాడు మనవాడు కానివాడు కాదండి. అప్పుడప్పుడు అంటారు కదా, ఏమండి ఎంత కాదనుకున్నా బంధం కదండి, కడుపు చూపుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదండి, పేగు బంధం అండి అని ఏదో భాష మాట్లాడుతుంటారు. పేగు బంధం గొప్పదైతే, రక్త సంబంధం గొప్పదైతే, ఆత్మబంధం ఎంత గొప్పది చెప్పండి? అది దేవునికి మనకి ఉన్న ఆత్మ సంబంధం. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నిజంగా మాతో ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి వచ్చారని మిమ్మల్ని చూసినప్పుడు నాకు సంతోషం కలిగింది. వెరీ గుడ్. ఈ బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మేమెవరు మీకు విరోధులం కాదు, మీరు ఎవ్వరూ మాకు విరోధులు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఉండరు. అది మేము నమ్ముతున్నాం. ఒకడు మమ్మల్ని మీరు విరోధులు అనుకుంటే మేము దానికి ఏం చేయలేం, కానీ మీలో ఎవ్వరూ మాకు విరోధులు లేరు. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, నీ పిల్లలతో కలిసి మంచి సాయం వేళ మంచి మాటలు వినడానికి అవకాశం కల్పించారు. నీ కుమారుడు ఐజక్ నిలబడ్డాడు, అనిల్ నిలబడ్డాడు, నికోలస్, ఇలా ఎందరో సహకారులు ఈ సంఘం నిలబడింది తండ్రి. అనేక మందిని సంపాదించాలి అనుకుంటున్నాను ఆయన. ఆ సంపాదించే పనులు రానున్న రోజుల్లో గొప్ప కార్యక్రమాలు ఈ దుబాయ్ పట్టణంలో జరుగులాగా పిల్లలందరినీ బంధం చేత ఘనపరిచి దృఢపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనకు సమర్పించుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు.